హాయ్ ఫ్రెండ్స్, కిక్ కళ్యాణ్ దేవ్కి వ్లాగ్స్కి వెల్కమ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఓకే, ఈరోజు మేము వచ్చేసి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నల్లకల్వ అని ఉంది ఇక్కడ. చాలా బాగుంటుంది ఆ టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా ఈరోజు తొలి ఏకాదశి కదా, ఫెస్టివల్ కదా, పొద్దున్నే పూజ చేసేసుకొని ఆటోలో బయలుదేరినాము, వెళ్తున్నాము. ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్. ఇదంతా యాక్చువల్ అయితే ఎండాకాలంలో ఫుల్ అంతా సరిగా లేకుండా, ఆకులు ఏం లేకుండా మొన్న వచ్చాయి ఫుల్గా. మా ఫ్యామిలీ ఇదంతా ఆటోలో వెళ్తున్నాము. వెళ్తూ మొన్నటిదాకా సమ్మర్ కాబట్టి కొమ్మలు మాత్రమే ఉండే. ఇప్పుడు కొంచెం ఎగురు వచ్చినాయి. ప్లస్ వచ్చేసి పచ్చగా బాగుంది. అందులో మేము మార్నింగే బయలుదేరి సో కాబట్టి బాగా చల్లగా కూల్ క్లైమేట్ ఉండే. అట్లా పోకుంటున్నాం. ఇది వచ్చేసి శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ అంటారు. చాలా లోటు ఉంటుంది లోపలికి. బాగుంటుంది ప్లేస్, బాగుంటుంది చూడనీకి. పచ్చని మేము ఇదంతా ఫారెస్ట్ వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్ అంటారు దీన్ని. బాగా టైగర్స్ జోన్ ఇది ఫుల్. ఆటో ఒక సైడ్కి ఆపుకుంటే నేను పచ్చగా బాగుంది, నేచర్ బాగుంది అని నేను వీడియో తీసుకున్నాను. ఇదంతా ఇంకా ఫారెస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ మామూలు రోడ్డే వస్తుంది. ఇది వచ్చేసి వైఎస్ఆర్ స్మృతివనం అంటారు. ఈ వెలుగోడికి ఆత్మకూరుకి మధ్యన ఉంటుంది. అది పెద్దగానే బాగానే ప్లేస్ ఉంటుంది. ఫోటోషూట్స్ కానీ, మ్యారేజ్కి సంబంధించి ఫోటోషూట్ కానీ, ప్లస్ ఏదైనా పార్టీస్ కానీ అలా ఇక్కడ చేసుకోవచ్చు. ప్లస్ బటర్ఫ్లై పార్క్ అనేది ఇక్కడ దీంట్లో ఉంటుంది. అది ఇంకా బాగుంటుంది. ట్రై చేస్తా. ఇది కూడా ఒక వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. డాక్టర్ వైఎస్ఆర్ స్మృతివనం అంటారు. బాగుంటుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. కానీ సమ్మర్లో కాకుండా ఇలాంటి సీజన్లో వస్తే బాగుంటుంది. వింటర్ సీజన్ కానీ రైనీ సీజన్లో వస్తే బాగుంటుంది. కొంచెం పచ్చగా ఉంటుంది. అది చూడండి పంట పొలాలు ఎట్లున్నాయో. స్ప్రింక్లింగ్ చేస్తుంటే సూపర్ ఉంటుంది నేచర్. అదిగోండి టెంపుల్, నరసింహస్వామి టెంపుల్. ఆడ వచ్చేసి అక్కడే ఒక 100 మీటర్స్ ఉంటుంది. దూరం నుంచి తీసాను. ఇది ఆటోలో ఉన్నప్పుడు. ఇది వచ్చేసి ఆర్చ్. ఈ ఆర్చ్ నుంచే వెళ్ళాలి. మెయిన్ ఆర్చ్. ఇది వచ్చేసి ఇది ఆత్మకూరు అండ్ వెలుగూరుకి మధ్యన ఉంటుంది ఈ ఆర్చ్. నల్లకాల్వ అని ఒక ఏరియాలో ఉంటుంది. దాని ఎదురుగానే రుద్రకోడు అని ఒక ఆర్చ్ కూడా ఉంటుంది. ఆ రుద్రకోడు కొనికి ఇప్పుడు అలో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు పులులకు సంబంధించింది ఉంది కాబట్టి ఇప్పుడు అలో ఉండదు. టెంపుల్ అదిగో అలా ఉంది. జూమ్ చేసి నేను తీశాను. ఇది వచ్చేసి ఒక 100 మీటర్స్ ఉంటుంది రఫ్గా. కనపడుతుంది రోడ్డు మీద. దీని నుంచి ఒక 100 మీటర్స్ ఉంటుంది. ఇంకా టెంపుల్ వచ్చేసాం మేము. ఇదే మెయిన్ గేట్ ఇలా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ అయితే. మా పాప ఆడుకుంటుంది. కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకొని ఇంకా వెళ్తున్నాం టెంపుల్ లోపలికి. ప్రశాంతంగా ఎవ్వరూ లేకుండా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. ఏ డిస్టర్బెన్స్ ఉండదు టెంపుల్లో. అంత ప్రశాంతంగా ఉంటుంది. తులసిమాత చెట్టు, కాలు కడుక్కోనికి ఒక ట్యాంక్ ఉంటుంది. ప్లస్ ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మేము ప్రదక్షిణ చేస్తున్నాము. ఒక 5 చేసాము. ధ్వజస్తంభం కూడా పక్కనే ఉంటుంది. ఆడ మొక్కేసి వెళ్ళినాం లోపలికి. ఇది స్లో మోషన్ తీశాను. దీనికి సంబంధించి ఒక బీజిఎం పెట్టి, మాస్ బీజిఎం కానీ పెట్టేసి షార్ట్లో పెడతాను చూడండి. అది కూడా
ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నరసింహస్వామిది ఒక మంత్రం ఉంటుంది. అది మనం ఏమనుకోవాలంటే ఏం మంత్రం అంటే అది ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. అది మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం. ఆ మంత్రం ఇది ఎంట్రన్స్. మేము ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఇంకా ఫొటోస్ దిగాము. ఫొటోస్ దిగి ఇంటికి వచ్చేసాము. ఓకే అండి, ఈ వీడియోకి ఇంతే. వీడియో కానీ నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి, నెక్స్ట్ షేర్ అయితే చేయండి పక్కా. ఉంటా మరి, బాయ్, నమస్తే, ఓ నమో నారాయణాయ.